కొబ్బరికాయ కొట్టి ముహూర్తపు షాట్టు తీసి ఆఖర్లో గుమ్మడికాయ కొట్టడంతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. కానీ నారావారి షోలో డైరెక్ట్గా గుమ్మడికాయ కొట్టేస్తారు, షూటింగ్ పూర్తవుతుంది. అది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? చెబుతా వినండి. గజం భూమి సేకరించకుండానే ఇల్లు కట్టడం సాధ్యమవుతుందా? ఇటుక, ఇసుక, సిమెంటు, స్టీలు ఇవేవీ లేకుండానే ఇల్లు కట్టడం సాధ్యమవుతుందా? గోడలు కట్టకుండా, స్లాబ్ వేయకుండా, రంగులు పూయకుండా ఇల్లు పూర్తి చేయడం సాధ్యమవుతుందా? ఇదంతా ఎందుకు సార్? 10 రూపాయలు ఖర్చు పెట్టకుండానే ఇల్లు నిర్మించడం సాధ్యమవుతుందా? ఎందుకు సాధ్యం కాదు? బ్రహ్మాండంగా సాధ్యమవుతుంది. ఎవరో కట్టుకున్న ఇంటి ముందు మీరు గుమ్మడికాయ కట్టండి, లేదా ఆ ఇంటి గోడలకు మీ నేమ్ బోర్డు అతికించండి. ఎవరైనా వచ్చి అభ్యంతరం చెప్పినా, ఈ ఇల్లు మీది కాదు పొమ్మని బయటకు గెంటేసినా వెంటనే చంద్రబాబుకు చెప్పండి, ఆయన మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన చేస్తున్న పని కూడా అదే కదా. ఒక్క బిల్డింగ్ కట్టకపోయినా బిల్డప్లు ఇవ్వడం ఆయనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. లేకపోతే ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇళ్లకు ఈయన సంబరాలు చేస్తారు, గృహప్రవేశాలు చేస్తారు, పెద్ద పెద్ద వేదికలు పెట్టి దానిపై నిలబడి ఉపన్యాసాలు దంచి కొడతారు. జనం ఎవ్వరూ రాకపోయినా, వచ్చిన వారు పారిపోయినా గుమ్మడికాయ ప్రోగ్రాం మాత్రం ఆగకుండా సాగిపోతుంది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు కట్టిన ఇళ్ళెన్ని? అసలు నిజంగా ఒక్క ఇల్లైనా పూర్తి చేశారా? కేంద్రం మంజూరు చేసిన ఇళ్ళెన్ని? నారావారి నిర్లక్ష్యంతో పేదవారికి దక్కకుండా పోయిన ఇళ్ళెన్ని? ఆ తర్వాత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ఇళ్ళెన్ని? ఇప్పుడు 20 నెలలుగా చంద్రబాబు పూర్తి చేసిన ఇళ్ళెన్ని? డీటెయిల్డ్గా చూద్దాం. ఎస్, ఒకసారి చూపించండి సార్. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఎన్ని ఇళ్ళు కట్టారు, కేంద్రం మనకి ఎన్ని మంజూరు చేసింది, క్లియర్గా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. 2015-16 మధ్య కేంద్రం మంజూరు చేసినటువంటి ఇళ్ల సంఖ్య 1,37,533. 1,37,533. మా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం పూర్తి చేసిన ఇళ్ల సంఖ్య ఎంతో తెలుసా సార్? 81. 1,37,533 ఇళ్లకు మంజూరు చేస్తే మన చంద్రబాబు నాయుడు గారు ఆ ఏడాది కట్టిన ఇళ్ళు 81. అది విజన్ అంటే. అందుకే కదా ఇంటర్నేషనల్ స్థాయిలో పెద్ద పెద్ద వాళ్ళు ఆయన్ని పొగిడేది. 2017-18లో కేంద్రం మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య 2,39,062 సార్. అందులో చంద్రబాబు పూర్తి చేసిన ఇళ్ళు కేవలం 25,818. నెక్స్ట్, 2014-19 మధ్య కేంద్రం మంజూరు చేసిన మొత్తం ఇళ్ళు 4,91,000 అయితే వాటిలో నిర్మాణం కోసం పునాదులు తీసిన ఇళ్ల సంఖ్య 77,350. పునాదుల వరకు, మిగతా గాలి పోయే పునాదులు తీసిపెట్టినవి. అందులో 60% పనులు పూర్తయిన ఇళ్ల సంఖ్య 20,000 సార్. ఇది చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ, ఇది ఆయనకున్నటువంటి చరిత్ర, ఇది ఆయనకున్నటువంటి రికార్డ్. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. 5 ఏళ్లలో జగన్ సర్కార్ ఇచ్చిన ఇళ్ల పట్టాలు 31,19,000. ఇది దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఎవ్వరూ ఇన్ని ఇళ్ల పట్టాలు 5 ఏళ్ల కాలంలో ఇచ్చినటువంటి రికార్డు లేనే లేదు. దట్ ఈస్ జగన్, దిస్ ఈజ్ విజన్. నెక్స్ట్, ఇళ్ల పట్టాల కోసం సేకరించిన భూమి 71,800 ఎకరాలు. పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ 1,15,000 కోట్లు సార్. ఒక్కో మహిళకు జగన్ కల్పించినటువంటి ఆస్తి విలువ దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంది. నెక్స్ట్, వైఎస్ఆర్ జగనన్న కాలనీల సంఖ్య 17,000. జగనన్న కాలనీల్లో నిర్మాణానికి అనుమతులు పొందిన ఇళ్ల సంఖ్య 19 లక్షలు. ఇది కాకుండా మా చంద్రబాబు నాయుడు గారు వదిలేసినటువంటి టిడ్కో ఇళ్ళు, వీటిని జగన్ చేపట్టారు. ఆ టిడ్కో ఇళ్ల సంఖ్య 2,62,212. మా చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అవి పూర్తి చేయడానికి కూర్చున్నారు. ఎస్, ఏం చేశారో చూద్దాం. నెక్స్ట్, వాటిలో నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్ళు 1,77,546. లబ్ధిదారులకు పంపిణీ చేసిన టిడ్కో ఇళ్ళు 1 లక్ష. చంద్రబాబు నాయుడు గారు వదిలేసి గాలికి వదిలేసిపోయినటువంటి టిడ్కో ఇళ్లను 1,00,000 ఇళ్లను పంపిణీ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కంప్లీట్ చేయడమే కాదు, పంపిణీ చేశారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం పనులు దాదాపు 80% పూర్తి చేశారు. నెక్స్ట్, 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసే నాటికి జగన్ పూర్తి చేసిన ఇళ్ళు 9 లక్షలు. వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ఇళ్ళు 8 లక్షలు. వీటిలో స్లాబ్ పూర్తయినవి 1,28,000, స్లాబ్ దశలో ఉన్నవి 99,000. ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు
ఇళ్ల నిర్మాణం చేపట్టారని చెప్పడానికి ఒక్కసారి ఆనాటి జగనన్న కాలనీలను ఒకసారి చూడండి సార్. ఒకసారి ఆ దృశ్యాలను చూపిస్తాను చూడండి. దాదాపు 17,000 జగనన్న కాలనీలు. ఒక్కో కాలనీ ఒక్కో ఊరు సార్. అది ఒక కాలనీ అంటే ఏవో 10-20 ఇళ్ళు కాదు. అక్కడ ప్రైవేట్ కంపెనీలు వెంచర్స్ వేసి ఏ రకంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాయో అంత గొప్పగా కల్పించి చూసారా. ఊర్లకు ఊర్లే వెలిశాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టి మిగిలిపోయినటువంటివి ఆఖరి దశలో నిర్మాణం పూర్తి కావాల్సిన వాటికి రంగులేసి తానే ఇప్పుడు ఆ ఇళ్ళు ఇస్తున్నట్టుగా బిల్డప్లు ఇస్తున్నారు. పైగా ఆల్రెడీ గృహప్రవేశాలు అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇచ్చి వాళ్ళు గృహప్రవేశం చేసి హ్యాపీగా ఇంట్లో ఉంటే వాళ్ళను పిలిచి మళ్ళీ వాళ్ళకి పట్టాలు ఇవ్వడం మొదలుపెట్టారు, డాక్యుమెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. కొందరికైతే అట్టముక్కలతో చేసినటువంటి కీ తాళం చెవి ఇవ్వడం మొదలుపెట్టారు. అట్టముక్కలు, పెద్ద పెద్ద అట్టముక్కలు, ఇవి తీసుకెళ్ళండి, ఈ రోజు నుంచి నా పేరు చెప్పండి. కాదు సార్, ఒక ఇల్లు కట్టాలంటే భూమి ఉండాలా? ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి గజం సేకరించింది మీకు ఎప్పుడైనా చెప్పారా? ఎవరైనా చూశారా? ఒక్క ఇంటి నిర్మాణం, బస్తా సిమెంటు, ఇటుకలు, ఇసుక, స్టీలు నిర్మాణం అసలు ఏమైనా జరిగిందా? ఏమి జరగకుండానే ఎలా గృహప్రవేశాలు జరిగిపోతున్నాయి? ఇళ్ల పట్టాలు ఇచ్చేసిన తర్వాత, ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణం పూర్తయిన తర్వాత, పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ లబ్ధిదారుల చేతులకు వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ఆ ఇళ్లకు గృహప్రవేశాలు చేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి బిల్డప్లు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీరు నమ్మకపోవచ్చు. ఒక్కసారి ఈటీవీ వార్తలు చూపిస్తాను. రామోజీరావు గారి ఆత్మ ఏ రకంగా ఘోషిస్తోందో ఇవి చూసి చంద్రబాబు నాయుడు గారు అదేదో చెప్తారు కదా, ఇంత పగడబందీ ప్లాన్ చేసినా దొరికిపోయామని, ఆ విధంగా దొరికిపోయారు. ఎన్నిసార్లు చెప్పినా అదే చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేశారు, గృహప్రవేశాలు అయిపోయాయి, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి గుమ్మడికాయలు పెడుతున్నారు. ఇంటింటికి వచ్చి గుమ్మడికాయలు కట్టి గుమ్మడికాయలు ఇంటి ముందు తగిలిస్తున్నారు. గుమ్మడికాయ నేను తగిలించాను కాబట్టి నేనే, లేదంటే నువ్వేం చేయాలంటే నా పేరు చెప్పాలి, ఎవరైనా వస్తే నా పేరు చెప్పుకోవాలి, ఇది చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇల్లు అని చెప్పుకోవాలి. ఆల్రెడీ డాక్యుమెంట్స్లో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, నవరత్నాల లోగో, వీటితో పాటు వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తూ ఉంటే ఆ డాక్యుమెంట్స్తోనే లబ్ధిదారులు చంద్రబాబు సభకు కూడా వచ్చారట. ఇంక ఏం చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? ఇంత దాన్ని ఏమంటారు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారే ఇంటిలో చొరబడి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి, ఆయన కట్టినటువంటి ఇంట్లోకి చొరబడి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్ ఒకసారి చూపించండి సార్. ఎస్, జగన్ కట్టిన ఇళ్లకు గుమ్మడికాయ కట్టడం చంద్రబాబు క్రెడిట్ చోరీ కాదా? జగన్ కట్టిన ఇళ్లకు గుమ్మడికాయ కట్టడం చంద్రబాబు క్రెడిట్ చోరీ కాదా? రైట్, ఈ అంశంపైనే చర్చిద్దాం.